నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పీఆర్సీపై ఏపీ జీఈఏ విధానం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలపై 5 ఏళ్ల పాటు ప్రభావం చూపే కీలకమైన వేతన సవరణ అంశంపై ఒక సమగ్ర విశ్లేషణ అయితే ఇప్పుడు చూద్దాము. వేతన సవరణ అనేది 5 ఏళ్లకోసారి పే రివిజన్ కమిషన్ నియమించడం, ఉద్యోగ సంఘాల డిమాండ్ చేయడం, నివేదికలు సమర్పించడం అనే ప్రహసనం చాలా కాలంగా చూస్తున్నాము. అయితే ఈ అంశంపై కొంత తార్కికంగా ఆలోచిద్దాము. చారిత్రాత్మక నష్టం మరియు ప్రస్తుత పరిస్థితి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మనం 1953 లేదా 1956 నుంచి ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ ప్రకారంగా ఇప్పటికీ ఉద్యోగులకు కనీసం 14వ వేతన సవరణ సంఘాల ప్రయోజనాన్ని పొంది ఉండాలి. కానీ వాస్తవానికి 15వ వేతన సవరణ సంఘంలోనే ఉన్ ఉండి ఉండాలన్నమాట. కానీ ప్రస్తుతం మనము 11వ వేతన సవరణ, అది కూడా రివర్స్ పీఆర్సీ అని ముద్దుగా పిలుచుకునే వేతన సవరణ జీతభత్యాలను మాత్రమే పొందుతూ ఉన్నాము. అంటే దీని అర్థం ఏమిటి? రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఉన్న చైతన్యం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల సామర్థ్యం, శక్తియుక్తుల ఫలితంగా మనం 15వ వేతన సవరణ సంఘాల ప్రయోజనం పొందవలసిన చోట కేవలం 11వ వేతన సవరణ సంఘాల ప్రయోజనం మాత్రమే పొందుతూ ఉన్నాము. స్థూలంగా మనం 4 వేతన సవరణ సంఘాల ప్రయోజనాలను అయితే నష్టపోయామని ఇక్కడ మనకు క్లియర్‌గా తెలిసిపోతోంది. సగటున 10% ఫిట్‌మెంట్ మాత్రమే ఇచ్చిన 4 వేతన సవరణ సంఘం అంటే 40% ఫిట్‌మెంట్ అయితే రావాలి. అంటే ఈరోజు మనము తీసుకుంటున్న జీతం కంటే కనీసం 50% ఎక్కువ జీతం తీసుకోవడానికి మనం అర్హులం అనే విషయాన్ని ఈ సందర్భంగా అయితే మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వేతన సవరణ కమిషన్ల పనితీరుపై విమర్శ. 1953లో నాటి ఆర్థిక మంత్రి బ్రహ్మానందం రెడ్డి గారే వేతన సవరణ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించి వేతనాలను నిర్ధారించారు. ఆ తర్వాత నుంచి వేతన సవరణ కమిషన్ ఏర్పాటనేది ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నాటి నుంచి నేటి వరకు గడిచిన 10 వేతన సవరణ సంఘాల నివేదికను మనం పరిశీలిస్తే పదజాల ప్రయోగంలో కొత్త మార్పు ఉండవచ్చు గానీ, కంటెంట్ పరంగా పెద్దగా మార్పేమీ లేదు. మరీ ముఖ్యంగా గడిచిన 5 వేతన సవరణ సంఘాల నివేదికలు దాదాపుగా కాపీ పేస్ట్‌గానే కనిపిస్తాయి తప్ప కొత్తదనం ఏమీ ఉండదు. ఉద్యోగ సంఘాల ధోరణి మరియు బేరసారాలు. వేతన సవరణ సంఘం నియామకానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు చేసే హడావిడి, కమిషన్‌కు దరఖాస్తులు ఇస్తూ దీని దిగే ఫోటోలు, పత్రికా ప్రకటనలు మనకు సుపరిచితమే. ఒకసారి ఒక ఉద్యోగ సంఘం నేత 80% ఫిట్‌మెంట్, 50% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు. నిజానికి అంత ఫిట్‌మెంట్ వస్తే నాకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కానీ 80% ఫిట్‌మెంట్ అడగడానికి ఉన్న తార్కికత ఏమిటి? 50% ఐఆర్ కోవడంలో ఉన్న సహేతుకత ఏమిటి అనే ప్రశ్నలు ఈ రోజు వరకు నాకు సమాధానం దొరకలేదు. ఒక్కో వేతన సవరణ సంఘం నియమించిన కాలం నుంచి నివేదిక ఇచ్చే నాటి వరకు ఎంత కాలం పట్టింది? ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించి ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి ఎంతకాలం పట్టింది అనే గణాంకంతో చూస్తే ఒక్కో ఉద్యోగికి వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉంటారని స్పష్టమవుతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసి ఉండాల్సిన అవసరం లేదు. 2+2 4 అని తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. నివేదికల నాణ్యత మరియు పారదర్శకత లేమి. వేతన సవరణ కమిషన్లు 5 లేదా 4 వాల్యూమ్‌ల నివేదికలను సమర్పిస్తాయి. అందులో దాదాపుగా 50% పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో ప్రభుత్వాల మీద ఉండే ఆర్థిక భారం మీద ఒక ఎకనామిస్ట్‌గా అయితే నివేదిక ఉంటుంది. ఆ అధ్యయనాలు మన వేతన సవరణలో భాగంగా ఎలా మారాయో ఇంటర్మీడియేట్ చదువుకున్న నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు అని సూర్యనారాయణ గారు తెలిపారు. ఇక మిగతా భాగాల్లో ఇచ్చిన నివేదికలను ఎంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు చదివి అధ్యయనం చేసి ఉంటారో
ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి. పోనీ ఆయా సంఘాలు సమర్పించిన ప్రతిపాదనల్లో ఏముందో చెప్పగలిగే నాయకులు ఉన్నారా? ఎవరో తయారు చేస్తే దాన్ని సంఘం లెటర్ ప్యాడ్ మీద పెట్టుకొని కమిషన్‌కు ఇస్తారు. కమిషనర్ గారు దాదాపుగా 1.5, 2 ఏళ్ల కాలం పరిమితి తీసుకొని మొత్తానికి ఒక నివేదిక ఇస్తారు. అది కూడా మునుపటి కమిషన్ ఇచ్చిన నివేదికకు తేదీలు మార్చి కాపీ పేస్ట్‌లా అయితే ఉంటుంది. ఉదాహరణకు ఆయన 19% ఫిట్‌మెంట్ రికమెండ్ చేస్తాడు. ఉద్యోగ సంఘాలు కనీసం 50% ఫిట్‌మెంట్ ఉండాలని అంటారు. కమిషనర్ గారు 19% ఎందుకు రికమెండ్ చేశారో కూడా చెప్పరు. ఇక ఈ అంశం ఇక్కడి నుంచి సెక్రటరీ కమిటీకి వెళ్తుంది. ఇది మరో 3-6 నెలల్లో కాలయాపన చేసి 19% కాదు 21% ప్రతిపాదిస్తామని అంటారు. ఉద్యోగ సంఘాల నాయకుడు తగ్గకుండా కనీసం 30% అయినా ఉండాలా అంటాడు. తర్వాత ఇది మంత్రివర్గ ఉపసంఘానికి వెళ్తుంది. వాళ్ళు కొన్నాళ్ళు చాయ్ పే చర్చ జరిపి 21% కాదు 23% తీసుకోమని అంటారు. ఉద్యోగ సంఘాల నాయకుడు కనీసం 27% అన్నా అంటాడు. చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లి 27 లేదా 29 ఏదో ఒక అంకెను నిర్దేశిస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే శాస్త్రీయత లేని బేరసారాలైతే జరిగాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎంత ఫిట్‌మెంట్ పర్సెంటేజ్ ఇచ్చారనేది కాదు. ఆ అంకెల్ని బేరమాడిన తీరు, ఆ అంకెల్ని ఎలా నిర్ణయించారన్న దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అనేదే ప్రశ్న ఇక్కడ. ఎంత అంకె అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఒక మెథడ్ అనేది ఉండాలి. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. నీకు జీవితంలో మరీ డబ్బులు ఎక్కువైపోయి విసిరేసేంత ఒళ్ళు కలిసిపోతే లెక్క పెట్టి గోదాట్లో పడేయరా అనే సామెత అయితే ఉంది. పారేసేదానికి లెక్కెందుకు నాన్న అంటే ఏదో రోజుకి నువ్వెంత సంపా పా ఏదో రోజుకి ఎంత పారేసుకున్నావో నీకు అర్థమవుతుంది. గుర్తొచ్చినప్పుడు నువ్వు బాగా బాగుపడతావు అంటారు. అలాగే అసలు అంకె ఎంత అన్నదానికంటే, ఆ అంకెని ఎలా నిర్ణయించావనే దాని గురించి కొంత మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మారుతున్న ఆర్థిక ప్రపంచంలో ఉద్యోగుల జీవనం. నేటి ఆర్థిక రంగం చాలా మార్పులకు లోనవుతోంది. ఊహాతీతమైన రీతిలో మానవుడు, ఆర్థిక ప్రపంచం మారిపోతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఆ మార్ ఆ మారుతున్నటువంటి ఆర్థిక ప్రపంచంలో తనని తాను నిలదొక్కుకుంటూ, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ, ఒక గౌరవప్రదంగా ఒక ఉద్యోగి, పెన్షనర్ జీవించడం ఎలా అనే దానిపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేతన సవరణ కమిషన్ నిర్మాణంలో మార్పులు అవసరము. ఈ సమస్యలకు మూలం రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పునరావాస కేంద్రంగా కమిషన్ అనేది ఒక ఏక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండటమే అనేది నా ప్రగాఢ విశ్వాసం అని సూర్యనారాయణ గారు తెలిపారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయినా కూడా మరో 2.5 సంవత్సరాల పాటుగా క్యాబినెట్ హోదా లాంటి గౌరవ మర్యాదలు కల్పించిన ప్రభుత్వానికి తన రుణాన్ని తీర్చుకోవాలనే దృక్పథంతో ఉంటాడు. అందుకనే కమిషన్ నివేదికలో ఉద్యోగులు ఏకరవ పెట్టిన సమస్యల కంటే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన ఎక్కువ ఏకరవ పెడతారంటే ఆలోచిస్తారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల విజ్ఞానాన్ని, అనుభవాన్ని తక్కువ చేయటం అని కాదు గానీ, వారికి ఉండే ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, రుణం ఏ రకంగా ఉంటుందో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మాత్రం అందువల్ల అంతకుముందు ప్రభుత్వంతో ఎటువంటి బాంధవ్యాలు లేకుండా ఉన్న ఒక స్వతంత్ర వ్యక్తి ఉంటేనే న్యాయం జరుగుతుందని అయితే అనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతిపాదన అన్యాయం కూడా ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఏక వ్యక్తి కమిషనర్‌గా కాకుండా త్రిసభ్య కమిషన్‌గా ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన అని సూర్యనారాయణ గారైతే అన్నారు. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ప్రతిపాదన ఇది. మా డిమాండ్ కాదు కూడా. ఒకవేళ ఇది కాదని ప్రభుత్వం మరలా ఇంకొక విశ్రాంత ఐఏఎస్ అధికారిని పే రివిజన్ కమిషనర్‌గా నియమిస్తే మేము అంగీకరించకపోగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నామన్నారు. ఎందువల్ల అంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషన్ న్యాయం చేయలేదని మేము నమ్ముతున్నామంటున్నారు. మీరు నేను చెప్పేది నమ్మకపోవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి. చూడండి, కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తుంది. 1990 దశకం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు చేసే వేతన సవరణ కమిషన్‌గా చైర్మన్‌గా త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తుంది. మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేశారు. ఆ జస్టిస్ శ్రీకృష్ణ గారు కేంద్ర వేతన సవరణ సంఘానికి చైర్మన్‌గా నేతృత్వం వహించారు.
అంతకుముందు ఉన్న కేంద్ర ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషనర్ గారు ఇచ్చిన నివేదిక తర్వాత అనూహ్యంగా వారి వేతనాలు పెరగడం ద్వారా ఒకే ఆర్థిక మార్కెట్ ఏరియాలో బతుకుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఆర్థిక అసమానతలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ సంఘం సిఫార్సులన్నీ కూరగాయల బేరం మాదిరిగా అయిపోయింది. కేంద్ర సంఘం మాత్రం జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ గారి చైర్మన్‌గా ఎంతమంది సభ్యులతో వేతన సవరణ కమిషన్‌లు వేస్తూ వస్తోంది. అందువల్ల మనం ఒకసారి ఈ విషయం పైన గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరినీ కోరడం జరిగింది. ఉద్యోగ సంఘాల బాధ్యత మరియు శాస్త్రీయ దృక్పథము. ఇకపోతే మన ఉద్యోగ సంఘాలు కూడా తమ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మార్కెట్‌లో వంకాయలు కిలో ఎంత అని బేరం ఆడే వ్యవహారం కాదు. కిలో రూ. 50 అంటే 25కి ఇస్తావా అన్నట్టుగా బేరం ఆడే వ్యవహారం కాదు. ఇది ఉద్యోగి, పెన్షనర్, అతని మీద ఆధారపడిన కుటుంబ వ్యవస్థ, సమాజంలో వారి స్థోమత, స్థితిగతుల మీద 5 సంవత్సరాల పాటు ప్రభావం చూపే అంశాన్ని దయచేసి కూరగాయల బేరంగా మార్చకుండా వాస్తవిక దృక్పథంతో శాస్త్రీయమైన అధ్యయనం జరగాలని కోరుకుందాము. అలా జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది అని బలంగా నమ్ముతున్నాం. అలా జరగాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో, కావాలంటే ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారిని కూడా సభ్యుడిగా పెట్టుకొని, ఒక ఆర్థిక, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్ మేనేజ్మెంట్ నైపుణ్యం ఉన్న వ్యక్తిని కూడా సభ్యుడిగా పెట్టుకొని త్రిసభ్య వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతన సవరణలో న్యాయం జరుగుతుందని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బలంగా నమ్ముతుంది అనైతే సూర్యనారాయణ గారైతే అన్నారు. ఈ అంశాన్ని, ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. మీరు మాతో ఏకీభవిస్తే ఏమంటారు? దీంట్లో సమంజసం ఉందా? సహేతుకం ఉందా? కాదా? ఎప్పటికీ ఇలాగే మోసపూరిత ధోరణిలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని పెట్టుకుందామా? ఆలోచించండి అని చెప్పేసి ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ గారు ధన్యవాదాలైతే తెలిపారనమాట. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.